సమంత రాజ్ నీడమూర్ నిన్న డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తెగించిన వ్యక్తులే ఇలా చేస్తారు అంటూ రాజ్ నిండమూరి వైఫ్ అయితే రియాక్ట్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు. అయితే సమంత రాజ్ నిండమూరు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీయడం జరిగింది 2019లో. అయితే ఆ వెబ్ సిరీస్ తర్వాత 2021లో సమంత నాగ చైతన్య విడిపోవడం జరిగింది. అయితే ఆ వెబ్ సిరీస్ తీసిన సమయంలోనే సమంతకి రాజ్ నిండమూరికి మధ్య సంబంధం ఏర్పడిందని, ఇక వాడి రిలేషన్షిప్ తెలిసే నాగ చైతన్య సమంతకి విడాకులు ఇచ్చారనే న్యూస్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంది. అయితే ఇన్ని రోజులు సమంతకి నాగ చైతన్యనే మోసం చేశారు శోభిత మోజులో పడి అని సమంతకైతే ఒక సింపతి క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు సమంత రాజ్ నిడమూరిని పెళ్లి చేసుకోవడంతో సమంత మళ్ళీ ఒకరి కాపురంలో నిప్పులు పోసింది. శోభిత చేసిన పని ఇప్పుడు శామ్ కూడా చేసింది కదా, ఇద్దరికి తేడా ఏముంది? ఇక సమంతకి రాజ్ నిడమూరికి ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉండుంటుంది. అందుకే చైతన్య శామ్ని వదిలేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. అయితే సమంత నాగ చైతన్య 2021లో విడిపోయారు. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2019లో జరిగింది. 2 years గ్యాప్ తర్వాత వీరిద్దరైతే విడిపోవడం జరిగింది. వీరి విడాకుల తర్వాత లాస్ట్ ఇయర్ చైతన్య శోభిత పెళ్లి చేసుకోవడం జరిగింది డిసెంబర్ నెలలో. సేమ్ అదే నెలలో సంవత్సరం తర్వాత సమంత ఇప్పుడు రాజ్ నిడమూరిని పెళ్లి చేసుకున్నారు. అయితే దీనిపై రాజ్ నిడమూరి వైఫ్ రియాక్ట్ అవుతూ తెగించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని సమంతని అలాగే రాజ్ నిడమూరిని